ఈరోజు నేను పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మీతో మాట్లాడాలని నేను కోరుతున్నాను. బైబిల్ గ్రంథంలో అనేక మంది జీవితాలు రాయబడ్డాయి. అవన్నీ మనందరికీ కూడా ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి, వారి జీవిత చరిత్రలు చదవడం ద్వారా మన జీవితాల్లో దేవుడు ఎలాంటి వాడు గ్రహించడానికి ఉపయోగపడుతున్నాయి. బైబిల్లో చాలామంది భక్తులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు, ప్రార్థనలకు జవాబును పొందుకున్నారు. ప్రార్థన ద్వారా విశిష్టమైన దేవుని ఆశీర్వాదాలు వారి జీవితంలో అనుభవించగలిగారు. బైబిల్ చరిత్ర కాలంలోనే మాత్రమే కాదు, గతించిన 2000 సంవత్సరాల కాలంలో కూడా చాలామంది దేవుని ప్రజలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి సమాధానాన్ని పొందుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ ప్రపంచంలో గొప్ప గొప్ప ఉద్యమాలు మరియు రిఫార్మేషన్, ఆ తర్వాత రివైవల్స్ ఇవన్నీ కూడా ప్రార్థనతోనే కనెక్ట్ అయి ఉన్నాయి. సంఘమంతా అత్యాసక్తితో ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు, దేవుని సన్నిధిలో మోకాళ్ళు ఉంచినప్పుడు దేవుడు ఉజ్జీవ జ్వాలలతో తన సంఘాన్ని రగిలించాడు. అద్భుతాలు జరిగాయి. అనేక మంది ప్రభు వైపు తిరిగారు, పాపక్షమాపణ పొందుకున్నారు, ఉజ్జీవంలో కొనసాగారు. అలాంటి అనుభవంలో మనం కూడా కొనసాగాలని దేవుడు ఆశిస్తున్నాడు. నేను ఈరోజు భక్తుడైన నెహెమ్యా చేసిన ప్రార్థనల గురించి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని నేను కోరుతున్నాను. ద ప్రేయర్స్ ఆఫ్ నెహెమియా ఇన్ ద బైబిల్ గ్రంథ చరిత్రలో నెహెమ్యా అనే దైవజనుడు చేసిన ప్రార్థనలు ఈరోజు మీ ముందుంచాలని నేను కోరుతున్నాను. మీరు ఏ భక్తుడైనా బైబిల్లో తీసుకోండి, దేవుని చేతిలో వారు బలంగా వాడబడ్డారు అంటే వారు దేవుని సన్నిధిలో గొప్ప ప్రార్థనలు చేశారు. చెప్పండి, ఎలాంటి ప్రార్థనలు చేశారు? గొప్ప ప్రార్థనలు. అలవాటు ప్రార్థనలో, లేకపోతే ఎవరినో సంతోషపెట్టాలని చేసే ప్రార్థనలో, టైంపాస్ ప్రార్థనలో కాదు వాళ్ళు చేసింది. గొప్ప ప్రార్థనలు చేశారు, బలీయమైన ప్రార్థనలు చేశారు. వారి ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చి వారి ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదించారు. అందులో భక్తుడైన నెహెమ్యా ఒకరు. మనందరికీ తెలుసు, నెబుకద్నెజరు దేవాలయాన్ని పడగొట్టి దేవాలయంలో ఉన్న వాటన్నింటి కూడా దోచుకుని అనేక మంది ప్రజలను చెరపట్టి బబులోనికి తీసుకుని వెళ్ళిపోయాడు. 3 గుంపులుగా ప్రజలు బబులోనికి వెళ్ళారు. ఇర్మియాతో దేవుడు మాట్లాడినట్టుగా 70 సంవత్సరాలు నేను నా ప్రజలను క్రమపరుస్తాను, చెరసాల్లో ఆ చెరలో వారు ఉంటారు, ఆ బంధకాల్లో వారు ఉంటారు బబులోను చెరలో. ఆ తర్వాత 70 సంవత్సరాల తర్వాత నేను ఇచ్చిన మాట ప్రకారం వారిని మరలా వెలుపలికి తీసుకొస్తాను, వారు మరలా ఈ దేశానికి వస్తారని దేవుడు ఇర్మియా ద్వారా మాట్లాడాడు. ఆయన మాట్లాడినట్టుగానే ఆఫ్టర్ 70 ఇయర్స్, 70 సంవత్సరాల చెర తర్వాత ఇశ్రాయేలీయులు ఏ 3 గుంపులుగా అయితే బబులోనికి వెళ్ళిపోయారో అదే 3 గుంపులుగా మరలా తిరిగి వచ్చారు. కొంతమంది రాలేదనుకోండి, అక్కడే ఉండిపోయారు, కానీ చాలా మట్టుకు తిరిగి వచ్చేశారు. ఇశ్రాయేలు దేశానికి, యెరూషలేముకు తిరిగి వచ్చారు. ఆ ప్రక్రియలో దేవాలయాన్ని తిరిగి కట్టడానికి జెరుబ్బాబెలు మరియు యెహోషువలు పూనుకున్నారు, పునాది వేశారు. పని మధ్యలో ఆగిపోయింది. దేవుడు ప్రవక్తలను పంపించాడు, వారిని హెచ్చరించాడు, మరలా పని ప్రారంభించి ఎట్టకేలకు మందిరాన్ని పూర్తి చేశారు. ఆ తర్వాత గుంపులో ఎజ్రా వచ్చాడు. ఎజ్రా అనే దైవజనుడు ధర్మశాస్త్ర గ్రంథాన్ని మరలా తీసి ప్రజలందరికీ చదివి వినిపించి గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చి అక్కడ మందిర నియమాలన్నీ కూడా తిరిగి నియమింపజేశాడు. ఆ తర్వాత ఎజ్రా వచ్చిన కొన్ని సంవత్సరాలకు నెహెమ్యా అనే దైవజనుడు మరలా వచ్చాడు. నెహెమ్యా ఏం చేశారంటే, మందిరం కట్టబడింది బాగానే ఉంది, కానీ ప్రాకారం కట్టలేదు కాబట్టి మరలా శత్రువులు వచ్చే అవకాశం ఉంటుంది కనుక లెట్ us బిల్డ్ ద వాల్, మనందరం ప్రాకారాన్ని కడదామని చెప్పి ప్రజలందరినీ కూడా ఉద్యుక్తపరిచి, ఉత్తేజపరిచి, పురికొల్పి ఎట్టకేలకు దేవుని మందిర ప్రాకారాన్ని కట్టాడు 52 రోజుల్లో. కొంతమంది తెలియక నెహెమ్యా గారు మందిరం కట్టారు అనుకుంటారు. కాదు, నెహెమ్యా కట్టింది చుట్టూ ఉన్న ప్రాకారాన్ని కట్టాడు. ఆ తర్వాత ప్రజలందరినీ మరలా దేవుని వైపు త్రిప్పగలిగారు. హిబ్రూ బైబిల్లో పూర్వ దినాల్లో ఎజ్రా మరియు నెహెమ్యా ఈ 2 గ్రంథాలు కలిసే ఉండేవి. ఇప్పుడు గ్రంథాలు మనం చదువుకుంటున్న వాటిలో విడివిడిగా గ్రంథాలు మనం చూస్తున్నాం, కానీ పూర్వ దినాల్లో అవి కలిసే ఉండేవి. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా దేవుని కొరకు గొప్ప కార్యాలు జరిగించిన గొప్ప దైవజనులు. అయితే ఆ సందర్భంలో నెహెమ్యా దేవుని కొరకు గొప్ప కార్యాలు చేద్దాం అనుకున్న నెహెమ్యా, యెరూషలేము పట్ల భారాన్ని కలిగిన నెహెమ్యా, తన ప్రజల పట్ల బాధ్యతను కలిగిన నెహెమ్యా దేవుని కొరకు ఈ గొప్ప పని చేయడంలో ఆ సమయంలో దేవుని సన్నిధిలో బలమైన ప్రార్థనలు చేశాడు. మన జీవితంలో ఎలాంటి గొప్ప కార్యం జరగడానికైనా మూల ఆధారం ప్రార్థన అయి ఉండాలి. విశ్వాసి ఏదైనా సరే ప్రార్థన ద్వారా ఏం చేయాలా? సాధించాలి.
చాలామంది అంటూ ఉంటారు, వెస్లీ గారు నా గురించి అంతా దేవునికి తెలుసు కదండి, ఇంక నేను మరలా ప్రార్థన చేయడం ఎందుకండి అని ప్రార్థన తప్పించుకునే వాళ్ళే ఆ పదాన్ని వాడతారు. నిజంగా ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు ఆ మాట చెప్పరు. దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేవాళ్ళు ఎప్పుడూ కూడా నా గురించి అన్నీ దేవుని తెలుసు కదండి, నేను ఎందుకు ప్రార్థన చేయాలని అడగరు. యూజువల్గా ఆ ప్రశ్న ఎవరు అడుగుతారంటే ప్రార్థన ఎగ్గొట్టేయాలనుకునే వాళ్ళు మాత్రం ఆ ప్రశ్న అడుగుతూ ఉంటారు. దేవునికి అన్నీ తెలుసు, నో డౌట్ ఎట్ ఆల్. గాడ్ ఈజ్ ఒమ్నిషియంట్ గాడ్, ఆయన సర్వజ్ఞాని. మనం ఏం అడగబోతున్నామో, ఎందుకు అడగబోతున్నామో, ఎలాంటి ఉద్దేశాలతో అడుగుతున్నామో అన్నీ దేవునికి తెలిసినప్పటికీ కూడా దేవుడు ఒక నియమాన్ని క్రైస్తవ జీవితానికి ఇచ్చాడు. అదేంటంటే ప్రార్థన ద్వారా సాధించుకోండి, ప్రార్థన ద్వారా పొందుకోండి, ప్రార్థన ద్వారా వాటిని మీరు తీసుకోండి అని దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు. ప్రార్థన చేయడం ఒక కాలయాపన అయితే, వృధాగా సమయాన్ని గడపడం అయితే దేవుడు ఆ పని చేయమని మనకు ఖచ్చితంగా చెప్పి ఉండేవాడు కాదు. ప్రార్థనలో మహిమ ఉంది కాబట్టే, ప్రార్థనలో బలం ఉంది కాబట్టే, ప్రార్థనలో శక్తి ఉంది కాబట్టే ప్రార్థన చేయమని దేవుడు మనల్ని ఆజ్ఞాపిస్తున్నాడు, లేదా ఆయన తెలియచేస్తున్నాడు. నేను చాలాసార్లు చెబుతున్నాను, ప్రార్థన అనేది దేవునితో సహవాసం చేసే ఒక సమయం. ఇంకా అది కూడా చేయకపోతే ఇంక నువ్వు దేవునితో ఏం సహవాసం చేస్తావు, ఎలా సహవాసం చేస్తావు? ప్రార్థనలోనే నువ్వు దేవునితో సహవాసం చేసే ఆ సమయం కాబట్టి అది కూడా ప్రక్కన పెడదామని ఇప్పుడు అనుకోకండి. ద మోర్ యు ప్రే ద మోర్ పవర్ యు గెట్. ఎంత ఎక్కువగా ప్రార్థనలో మనం ఎదుగుతూ ఉంటామో అంత ప్రార్థన బలాన్ని మనం పొందుకుంటాం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రార్థనా బలాన్ని పొందుకుంటూ ఉంటాం. అందును బట్టి నెహెమ్యా దేవుని కొరకు గొప్ప కార్యం చేయాలనుకున్నప్పుడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడాలనుకున్నప్పుడు నెహెమ్యా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. చాలా అంశాలు మాట్లాడొచ్చు, కానీ క్లుప్తంగా త్వరగా కొన్ని విషయాలు మీకు చెబుతాను. నెహెమ్యా ప్రార్థనా విధానం ఎలా ఉందో, ఆ స్ట్రక్చర్ ఎలా ఉందో, ఆ ప్యాటర్న్ ఎలా ఉందో మనం చూస్తే చాలా ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. నంబర్ 1, నెహెమ్యా చేసిన మొదటి ప్రార్థన. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం ఉన్న వారందరూ తెరిచి చూడండి. ద బుక్ ఆఫ్ నెహెమియా చాప్టర్ 1 and verse 6. నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. ప్రభువా నా ప్రార్థన అంగీకరించు అన్నాడు. ఏంటి నెహెమ్యా ఏం ప్రార్థన చేస్తున్నావు అంటే ఆ క్రింద మాట్లాడుతున్నాడు చూడండి. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేనేం చేస్తున్నాను? ఒప్పుకొనుచున్నాను. నేనును మరియు నా తండ్రి ఇంటి వారును కూడా పాపము చేసి ఉన్నాము. చూడండి, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థనా విధానం ఎలా ఉండాలంటే మొట్టమొదటగా మనలను మనం సరి చేసుకుంటూ ప్రార్థన చేయాల. స్తోత్రం చెప్పండి. ఎలా ప్రార్థన చేయాలి? మనం సరి చేసుకుంటూ ప్రార్థన చేయాల. దేవుని సన్నిధికి వచ్చిన నువ్వు అది ఏ ప్రార్థన అయినా సరే దేవుని సన్నిధిలో కూర్చోగానే, ప్రభువా నీకు నాకు మధ్య ఏమన్నా అనుభవాలు ఉన్నాయా, నీకు నాకు మధ్య ఆటంకాలు ఏమైనా ఉన్నాయా, వాటిని తొలగించుకోవడానికి ఇష్టపడుతున్నాను ప్రభు అని మనల్ని మనం సంపూర్ణంగా సమర్పించుకుంటూ, లేదా దేవునితో మరొక్కసారి మన సంబంధాన్ని పునరుద్ధరించుకుంటూ ప్రార్థన చేయాలి. నెహెమియా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నేనును నా తండ్రి ఇంటి వారు పాపం చేశాం, ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా. ఏ ప్రేయర్ విత్ ఎ కన్ఫెషన్, క్షమాపణ కోరుతూ పశ్చాత్తాపాన్ని కోరుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. చాలాసార్లు మానవ జీవితంలో ఎన్నో విషయాల్లో మనం తప్పిపోతూ ఉంటాం. ప్రతిరోజు కూడా చూపుల ద్వారా కావచ్చు, ఆలోచనల ద్వారా కావచ్చు, క్రియల ద్వారా కావచ్చు, కొంతమంది మీద మత్సరపడి కావచ్చు, కోపం ద్వారా కావచ్చు. ఎన్నోసార్లు మనకు ఆధ్యాత్మిక జీవితాన్ని స్పాయిల్ చేసుకుంటూ ఉంటాం, పతనంలోకి నడిపించేసుకుంటూ ఉంటాం. దేవునికి విజయాన్ని తేవలసిన మనం అపవాదికి విజయాన్ని ఇస్తూ ఉంటాం మనం చేసే పనుల ద్వారా. అయితే దేవుని సందుకు వచ్చిన మనందరం కూడా స్వపరీక్ష చేసుకోవాలి. సెల్ఫ్ ఎగ్జామినేషన్ లేదా ఇంట్రోస్పెక్షన్ అనేది మనలో ఉన్నప్పుడు ఆయన సన్నిధిలోకి రాగానే, ప్రభువా నీకు నాకు మధ్య ఏ పాపమైన అడ్డొచ్చిందా, నన్ను క్షమించండి అయ్యా అని క్షమాపణాపూర్వకంగా దేవునికి బలిపీఠం దగ్గరికి మనం రాగలిగితే మన ప్రార్థనలకు దేవుడు జవాబును అనుగ్రహిస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందును బట్టే భక్తుడైన దావీదు అంటాడు,
నేను నా హృదయంలో పాపము లక్ష్యము చేస్తే దేవుడు నా మనవి ఏం చేయడు, ఆలకింపడు అన్నాడు. పాపం చేస్తే అనే మాట వాడలేదు. నేను పాపం చేస్తే దేవుడు నా మనవి వినడేమో అనలేదు, కానీ కనీసం నేను పాపం చేద్దామని అనుకున్నా, లక్ష్యం చేసిన దేవుడు నా మనవి ఆలకింపుడు అనే విషయాన్ని చాలా స్పష్టంగా రాశాడు. అందును బట్టే మనం దేవుని సందుకు వచ్చినప్పుడు పరిశీలన చేసుకోవాలి, ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. మనం పరిశీలన చేసుకుని దేవుని చిత్తానుసారంగా మనం సమర్పించుకున్నప్పుడు ఖచ్చితంగా మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని, దీవెన మనం పొందుకుంటాం. చూడండి, హాస్పిటల్కి మనం వెళ్ళినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత, సార్ నాకు ఒంట్లో బాగాలేదండి, పలానా సిమ్టమ్స్ నాలో ఉన్నాయి, ఇది ఏ వ్యాధో నాకు అర్థం కావట్లేదు, కొంచెం నన్ను పరీక్ష చేయండి అన్నప్పుడు ఏ డాక్టర్ గారైనా సరే మొట్టమొదటిగా కొన్ని రకాలైన పరీక్షలు చేపిస్తాడు. నీవు చెప్పిన విషయాలను బేరీజు వేసుకుని ఆయన కూడా కొన్ని విషయాలు పరిశీలన చేసిన తర్వాత బ్లడ్ టెస్టో, స్కానింగో, ఆ స్కానింగ్లో చాలా రకాల స్కానింగ్లు ఉన్నాయనుకోండి ఈరోజు, అవన్నీ కూడా చేయించిన తర్వాత ఆయన ఒక కంక్లూజన్కి రావాలని ఆశపడతాడు. అమ్మ, నీలో ఈ వ్యాధి ఉంది, ఈ బలహీనత ఉంది, ఈ అవయవంలో లోపం ఉంది, నీ లోపల ఉన్న ఈ పరిస్థితి ఇది, దీనికి ఈ మందులు వాడాలి, మందులు కుదరదు అంటే సర్జరీకి వెళ్ళాలి, ఆపరేషన్ చేయాలి, లేకపోతే మరొక థెరపీ ఏదైనా చేయాల్సి ఉంటుందని ఆయన ఒక నిర్ణయం తీసుకోవడానికి ముందు నిన్ను సంపూర్ణంగా పరీక్ష చేస్తాడు. గమనించని ప్రియులారా, మన జీవితాల్లో కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని వాక్యపు వెలుగులో మనం పరిశీలన చేసుకోవాలి. నేనేమన్నా దేవుని బాధిస్తున్నానా, ఆయనకు అవమానకరంగా బ్రతుకుతున్నానా, ఆయనకు మహిమను తీసుకురావాల్సిన నేను, దేవునికి ఘనతను తీసుకురావాల్సిన నేను, ఆయన చిత్తానికి వ్యతిరేకంగా నేను ఏమన్నా పరిగెడుతున్నానని పరీక్ష చేసుకుని, ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు మనం ఒప్పింపు చేస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో ఆ పాపాన్ని, ఆ అపరాధాన్ని మనం దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలా, కప్పుకోవాలా? చాలామంది ప్రపంచంలో కప్పుకుంటున్నారు, కానీ దేవుని బిడ్డలుగా మనం ఒప్పుకున్నప్పుడు ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. యేసు ప్రభువారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక సంఘటనను ఆయన ప్రస్తావించారు. ఇద్దరు మనుషులు దేవుని ఆలయానికి వెళ్ళారట ప్రార్థన చేయడానికి. అందులో ఒక ఆయన పరిసయుడు, మరొక ఆయన ఒక ట్యాక్స్ కలెక్టర్, ఒక సుంకరి, ఒక పబ్లికన్. వాళ్ళిద్దరూ కూడా దేవుని ఆలయానికి వెళ్ళినప్పుడు ఇద్దరూ ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నారు. అయితే అందులో మొట్టమొదటిగా ఆ పరిసయుని ప్రార్థన బైబిల్లో రికార్డ్ చేయబడింది. ఆయన అంటున్నాడు, ప్రభువా, నేను అలాంటి వాడిని కాదు, ఇలాంటి వాడిని కాదు, ఇదిగో నా ప్రక్కన నిలబడిన సుంకర్ లాంటి వాడిని అసలే కాదు, నేను అన్నింటిలో కూడా నీకు భాగాన్ని చెల్లిస్తున్నాను, నేను ఇంత గొప్ప అంత గొప్ప కాబట్టి నువ్వు ఖచ్చితంగా నాకు ఏదో ఒకటి చేసేయాల్సిందే, మేలు చేయాల్సిందే అన్నట్టుగా తను తాను హెచ్చించుకుంటూ, తాను అహంభావంతో నింపబడి అతిశయపడుతూ ప్రార్థన చేశాడు దేవుని సన్నిధిలో. అతని ప్రార్థనకి ఏం రాలేదు, జవాబు రాలా. దేవుని మందిరానికి రావడం మంచిదే, ప్రార్థన చేయాలనుకోవడం మంచిదే, కానీ ఆ ప్రార్థన ఏం చేశాడన్న దాని మీదే తన జీవితంలో ప్రతిఫలం ఆధారపడి ఉంది. అయితే సుంకరి ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా శక్తి చాలక రొమ్ము కొట్టుకొంచు, ద బైబిల్ సేస్ హి వాస్ బీటింగ్ హిస్ బ్రెస్ట్ అని బైబిల్లో ఉంది. రొమ్ము కొట్టుకున్నాడట దేవుని సందుకు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా, పాపినైన నన్ను కరుణించు. ఇప్పుడు బైబిల్ సెలవిస్తుంది, వారిద్దరిలో ఎవరు నీతిమంతులుగా తీర్చబడ్డారు అంటే తన తప్పిదాన్ని ఒప్పుకుని ప్రార్థన చేసిన సుంకరి నీతిమంతుడిగా తీర్చబడి సంతోషంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తన యొక్క అహంభావాన్ని ప్రదర్శించిన పరిసయుడు దేవుని దృష్టిలో అనీతిమంతుడిగానే మిగిలిపోయాడు. వాట్ కైండ్ ఆఫ్ ప్రేయర్ యు ఆర్ డూయింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్? దేవుని సన్నిధిలో మనం చేసే ప్రార్థనలు ఎలా ఉన్నాయి? కొన్నిసార్లు ప్రార్థన అనగానే మన గురించి మనం చెప్పుకునేది అనుకుంటారు చాలామంది. తెలియక చాలామంది, ప్రభువా, నేను అలాంటి వాడిని ఇలాంటి వాడిని నీకోసం ఇన్ని చేస్తున్నాను అన్ని చేస్తున్నాను అన్నట్టుగా, అది దేవుడు తెలియాలని కాదు కానీ చుట్టుపక్కల వాళ్ళందరూ తెలుసుకోవాలన్న ఆశలో అలాంటి అనుభవాల్లో ప్రార్థన చేస్తూ ఉంటారు. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, కన్ఫెస్ యువర్ సిన్. నీ బలహీనతను ఒప్పుకో దేవుని దగ్గర. నువ్వు ఎంత దౌర్భాగ్యం అనే జీవితంలో ఉన్నా యేసు ప్రభు ఎప్పుడూ తన చేతులు చాపి నిన్ను పిలుస్తూనే ఉన్నాడు. ఎందుకంటే నా దేవుడు క్షమాగుణం కలిగిన వాడు. హల్లెలూయా. ఆయన దగ్గర ఏముందట? క్షమాపణ ఉంది. మనందరికీ కావలసిన కృప ఆయన దగ్గర దొరుకుతుందని బైబిల్లో రాయబడింది. ఆ కృపను, క్షమాపణను కోరుకుంటూ పశ్చాత్తాపంతో మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనవి ఆలకిస్తాడు. నెహెమ్యా ఒక బృహత్తరమైన కార్యాన్ని ప్రారంభించడానికి ముందు, తన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మలుచుకోవడానికి ముందు తన తప్పిదాన్ని, తన పితరుల తప్పిదాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. ప్రభువా, వీఆర్ సిన్నర్స్,
మేము పాపులము నీ సన్నిధికి వస్తున్నాం ప్రభువా, నీవు తప్ప మాకు దిక్కెవరు లేరయ్యా, నీవే మా ఆశ్రయం, నీవే మా రక్షణ, నీవే మాకు సమస్తము అని దేవుని సన్నిధిలో తన్ను తాను సమర్పించుకుని, తన్ను తాను దేవుని సన్నిధిలో సంపూర్ణంగా సమర్పించుకుని ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఎప్పుడైనా సరే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవునికి అవిధమైన తలంపులు, ఆలోచనలు, క్రియలు ఏమైనా ఉంటే వదిలిపెట్టడానికి ప్రయత్నం చేయండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రభువా, నాకు ఆ విషయం మీద విడుదల కావాలని ప్రార్థించే దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆయన వింటాడు. రెండవ ప్రార్థన దగ్గరికి మనం వస్తే, నెహెమ్యా చేసిన రెండవ శ్రేష్టమైన ప్రార్థన ఏమిటి అని ఆలోచన చేస్తే, అదే నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయంలో ఈసారి 11వ వచనాన్ని మనం జాగ్రత్తగా చదువుదాం. నెహెమ్యా చాప్టర్ 1 and verse 11. యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొరను నీ నామమును భయభక్తులతో గణపరచుట యందు ఆనందించు నీ దాసుని మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్నేం చేస్తున్నాను, నేను బ్రతిమాలుకొనుచు ప్రార్థించి తిని. బా, ఎంత చక్కని ప్రార్థన! నీ దాసుడు అని అనేక సార్లు దైవజనుడు తను గురించి ప్రకటించుకోవడం వలన తాను దేవుని సేవకుణ్ణని, దాసుణ్ణని ఇక్కడ ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. నా ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నా మీద దయచూపునట్లుగా అనుగ్రహించమని నేనేం చేశాను, దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. ఏదైనా ఒక పని ప్రారంభించే ముందు నెహెమ్యా ప్రార్థన చేయడం అలవాటు చేసుకున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తన జీవితాన్ని ఒప్పుకుని ప్రార్థన చేశాడు పశ్చాత్తాపంతో. రెండవది, తను ఒక అద్భుతమైన పని ప్రారంభించడానికి ఇష్టపడుతున్నాడు. అదేనంటే యెరూషలేము యొక్క పరిస్థితిని చక్కదిద్దడానికి పర్మిషన్ కావాలి, లేదా నేను వెళ్ళాలి అని తాను ఎవరికైతే గిన్నె అందిస్తున్నాడో ఆ రాజుతో మాట్లాడడానికి ముందు నెహెమ్యా రాజుతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో అలాంటి అనుభవాన్ని కలిగి ఉందామా? నీకు చాలా పనులు ఉన్నాయి, ఎన్నో పనులు సఫలపరచబడాలని కోరుతున్నావు. ఆ పనుల నిమిత్తం ఎవరెవరినో కలవాలనుకుంటున్నావు, మంచిదే. కానీ వాటన్నిటికన్నా ముందు రాజుల రాజు, ప్రభువులకు ప్రభువు, నీ పనులు సఫలపరిచే దేవుడు, నీ హృదయాలోచన స్థిరపరిచే దేవుని దగ్గర నువ్వు వస్తున్నావా? ఇది దేవుడు కోరుతున్నాడు. నెహెమ్యా తన రాజుతో మాట్లాడడానికి ముందు, ఎందుకంటే రాజును పర్మిషన్ అడగాలి, గిన్నె అందించేవాడు కదా, కప్ బ్యారర్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. రాజుగారు భోజనం చేయాలంటే ఆ భోజనపు గిన్నె ఎవరు అందించాలి? నెహెమ్యా గారు అందించాలి. రాజుగారు ఏదైనా సేవించాలి అంటే, త్రాగాలి అంటే నెహెమ్యా గారు ఆ కప్పు అందించాలి, కప్ బ్యారర్. అలాంటి వ్యక్తి అకస్మాత్తుగా మా ఊరు వెళ్తానంటే మరి పర్మిషన్ దొరకాలిగా. అబ్బే ఎక్కడ వెళ్తావు, ఊరుకోవయా అంటే మరి ఇతని పనులన్నీ ఆగిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ ఆ రాజుతో మాట్లాడడానికి ముందు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నీ దయ చూపి ఈ మనుష్యుడు నా మాటకు లోబడినట్లుగా, లేదా నాకు పర్మిషన్ ఇచ్చినట్లుగా అనుగ్రహించమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఆ కాలంలో అర్తహషస్త అనే రాజు పరిపాలన చేస్తున్న రోజులవి. అర్తహషస్త 1 అని పిలుస్తారు ఆయన్ను. ఆ వ్యక్తి దగ్గర నెహెమ్యా పనిచేస్తున్నాడు, కప్ బ్యారర్గా ఉన్నాడు, రాజుగారి గిన్నె అందించేవాడుగా ఉన్నాడు. వండర్ఫుల్ పొజిషన్, చాలా చక్కని స్థానమే. రాజుగారితో కొన్నిసార్లు పనులు అవ్వకపోతే ఆయన దగ్గర ఉన్న పియ్యోలతో కొన్నిసార్లు పనులు అవుతూ ఉంటాయి. ఎందుకంటే రాజుగారు బాగా బిజీగా ఉంటారు కాబట్టి ఆయన వెనకాల ఉన్న టీంతో కొన్ని పనులు అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. నెహెమ్యా చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తే అయినప్పటికీ దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసిన, ప్రభువా నీ దాసుని మొర ఆలకించు, నేను ఒక పని పూనుకుంటున్నాను, దాన్ని సఫలం చేయి ప్రభువా, నాకు ముందుగా మీరు నడవండి, నాకు ముందుగా పనులు మీరు చక్కబెట్టండి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. అలాంటి అనుభవాన్ని మనం నేర్చుకుందామా? ఏ పని చేసినా అది చిన్నదైనా పెద్దదైనా దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. ఆ పనిని దేవుడు సఫలపరచమని ప్రార్థన చేయాలి. ఒకవేళ ఉదయాన్నే లేచిన తర్వాత మీరు ఇంటి నుండి బయటకు వెళ్తున్నారా, ప్రార్థన చేసుకుని బయటకు రావాలి. ప్రభువా నేను ఈ పని మీద బయటకు వెళ్తున్నాను, నాకు సహాయం చేయండి, తిరిగి వచ్చే ఆ పర్యంతం నీ కృపనివ్వండి ప్రభువా అని ప్రార్థన చేసుకుని బయటికి రండి, దేవుడు క్షేమాన్ని ఇస్తాడు. ఒకవేళ స్త్రీలు వంట ప్రారంభించేటప్పుడు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. దీనికి కూడా ప్రార్థన ఎందుకులే అని ఆ వంట ఏదో చేసేస్తే మధ్యాహ్నం భర్త వచ్చిన తర్వాత డిసప్పాయింట్ అవుతుంటాడు. కొన్నిసార్లు
ప్రార్థన చేసుకుని చేయండి. ప్రభువా, నేను వండుతున్న ఈ ఆహారంలో ఈ ఆహారానికి చక్కగా సిద్ధపరచడానికి నాకు సహాయం చేయ ప్రభు, నీ కృపను అనుగ్రహించండి. ఈ ఆహారం నా కుటుంబానికి ఆరోగ్యకరంగా ఉన్నట్లుగా సహాయం చేయమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మీరు వంట వండండి. ఎంత చక్కగా ఉంటుంది, ఆ కుటుంబం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. మా నాయనమ్మ ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేది. ఆమె వంట వండేటప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ప్రారంభించేది. ఆ కుటుంబంలో 6 పిల్లలు, ఆ తర్వాత తల్లిదండ్రులు 2 సరిపోక ఇంకోటి పెంచుకున్నారని చెప్తా ఉంటాను కదా. మొత్తం 7 పిల్లలు, 2 తల్లిదండ్రులు కలిపితే 9 మంది ఆ ఇంట్లో ప్రతిరోజు భోజనం చేయడం అంటే ఒక చిన్న సైజు హాస్టల్ అనమాట అది కదా, 9 మందికి భోజనాలు అంటే. కానీ మా నాయనమ్మ రోజు ప్రార్థన చేసి ఆ 9 మంది కోసం భోజనం వండడానికి ముందు ఆ ఆహారంలోంచి లేదా ఆ బియ్యంలోంచి ఒక గుప్పుడు బియ్యం అలా తీసి దేవుని కోసం ప్రక్కన పెట్టేది, ఒక డబ్బాలో వేసి పెట్టేది. ఆదివారం పట్టుకొచ్చి దేవుని మందిరంలో ఇచ్చేది. దేవుని సేవకులు పోషించబడినట్లుగా ఆ బియ్యాన్ని పట్టుకొచ్చేది. అంటే వాళ్ళకి ఏదో లేదని కాదు, కానీ ఈమె నియమం అలాంటిది. నా ఆహారంలో ఈరోజు వండుకుంటున్న దాంట్లో మొదటి గుప్పులు దేవునికి ఇవ్వాలి అన్న ఆలోచనలో ఆ బియ్యాన్ని తీసి ప్రక్కన పెట్టి మిగతా బియ్యం పిల్లలకు వండి పెట్టేది. సమృద్ధిని దేవుడు ఇచ్చాడు. వారు వండుకునేది కొంచెం అయినా లేదా అంత గొప్ప ఆహారం కాకపోయినా దేవుడు అక్కడ సంతృప్తినిచ్చేవాడు. వాళ్ళ ఇంటి ప్రక్కన ఒకళ్ళు ఉండేవారు, చాలా కోటీశ్వర్లు, 100 ఎకరాల భూములు ఉండే వాళ్ళకి. ప్రతిరోజు ఆహారం సమయంలో ఇంట్లో గొడవలేనట్ట. నాకు అది జాలలేదు, ఇది జాలలేదు, అది బాలేదు, ఇది బాలేదు, దెబ్బలాటలు రోజు భోజనం దగ్గర. ఎందుకోసం అంటే అన్ని ఆస్తిపాస్తులు ఉన్నా, అంత సమృద్ధి ఉన్నా ఆ ఇంట్లో దేవుని సంతృప్తి లేదు. ప్రార్థన చేయండి, దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. ప్రార్థన చేయండి, చాలా చక్కగా దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఒక దైవజనుడు ఇంగ్లాండ్లో ఉంటున్న కాలంలో అతనికి తన తండ్రి సపోర్ట్ పంపించడం మానేశాడు. దేవుణ్ణి అంగీకరించారు, ప్రభువుని అంగీకరించాడనే మాట ఎప్పుడైతే విన్నాడో, ఆ కాలంలో ఈమెయిల్స్, ఫోన్స్ లేవు కదా, లెటర్ కమ్యూనికేషన్ ఉండేది. లెటర్ రాశాడు, ప్రియమైన తండ్రి గారికి, నీ కుమారుడు నేను యేసు ప్రభువుని అంగీకరించానంటే తిరుగు ఉత్తరం వచ్చింది. ఆ తండ్రి రిప్లై ఇచ్చాడు. అందులో ఏం రాశాడు తెలుసా? నువ్వు యేసు ప్రభువుని అంగీకరించిన కారణంగా ఈ రోజున నీకు రావాల్సిన డబ్బు ఏది మేము పంపించట్లేదని రాశాడు. పర్సిక్యూషన్, శ్రమ అనుభవించాడు ప్రభు కోసం. ఎందుకంటే వారి కులంలో, వారి మతంలో యేసు ప్రభు అంటే ఇష్టం ఉండదు కాబట్టి, నువ్వు ఆయన అంగీకరించావు కాబట్టి ఇంక ఆయనే పోషిస్తాడులే, ఇంక మా అవసరత నీకెందుకు, ఈ రోజు నుండి నీకు ₹1 కూడా పంపించిన తండ్రి ఉత్తరం రాశాడు. బెదిరిపోలా, అదిరిపోలా, కలవరపడలా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రభువా, ఏం చేయమంటావు? దేవుడు అన్నాడు, కష్టించి ఏ పనైనా పర్లేదు, కష్టపడి అన్యాయం లేకుండా, అక్రమం లేకుండా నువ్వు చేసే ఏ పనైనా ఆశీర్వదిస్తానని అనగానే ఆ ఇంటి దగ్గరలో ఒక రెస్టారెంట్ ఉంటే దానిలో వంట చేస్తానని వెళ్ళాడట. వాస్తవానికి ఇంకా అసలు వంట చేయడం అంటేనే తెలియదు ఆయనకి. సంపన్నమైన కుటుంబంలో పెరిగాడు, తినడమే కానీ వండడం రాదు ఆయనకి. కానీ ఆ రోజు ఎందుకో ధైర్యం వచ్చింది, హోటల్కి వెళ్ళాడు. నాకు జాబ్ ఇస్తారన్నాడు. ఏం చేస్తావు? ఏది ఉంటే అది చేస్తానన్నాడు. నిన్నే మా హోటల్లో ఒక ఆయన వంట చేసి ఆయన మానేశాడు, నువ్వేమన్నా చేయగలవు అన్నాడు. బ్రహ్మాండంగా చేస్తానన్నాడు, కానీ ఈయనకి వంట రాదు. లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ప్రతి దానికి ప్రార్థన చేస్తున్నాడు. అక్కడన్నీ కొత్తగా ఉన్నాయి పరిస్థితులన్నీ కూడా. ప్రభువా అంటున్నాడు, వండుతున్నాడు. ఆ హోటల్ గిరాకీ పెరిగిపోయింది. రెస్టారెంట్కి ఎక్కువ మంది వచ్చేస్తున్నారు. ఏమండి, మీ దగ్గరికి ఎవరో కొత్త షెఫ్ వచ్చారట, చాలా చక్కగా వండుతున్నాడట, మా అందరికీ బాగా ఇష్టం అవుతుంది, ఆయన కంటిన్యూ చేయండి, మాకు చక్కగా వండి పెట్టండి అని చెప్పి అందరూ వచ్చేస్తుంటే హోటల్ యజమాని ఆశ్చర్యపోయాడు. ఇంత చక్కగా ఎలా వండగలుగుతున్నామంటే ఆయన చేసే ప్రతి వంటకానికి ముందు ప్రార్థన చేసుకుని చేసేవాడట. నీ జీవితంలో ఏ పనైనా సరే, ఒక ఎగ్జామ్ రాస్తున్నావా, ప్రార్థన చేసుకుని ప్రారంభించు. ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నావా, ప్రార్థన చేసుకో. లేదా దేవుని సేవకుల ప్రార్థన కోరుకో. రా, దేవుని మందిరంలో ప్రార్థన చేయి, దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. మన మందిరంలో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు మన మందిరానికి వచ్చేవారు. ఇప్పుడు ఆయన వేరే చోటుకి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు. ఆయన సబ్ ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ కోసం చాలామంది పేర్లు వస్తూ ఉన్నాయి. ఆ సందర్భంలో ఎటు పోవాలో తెలియని పరిస్థితి, దీనికి వస్తుందో రాదో ప్రమోషన్ అని చాలా టెన్షన్ పడుతున్న సమయంలో దేవుడు ప్రేరేపణ ఇచ్చాడట, నువ్వు వెళ్ళి మందిరంలో ప్రార్థన చేసుకో అని. వెంటనే ఆయన మన మందిరంలోకి వచ్చి ఆయన కారు, ఆయన వ్యాన్ అక్కడ ఆపుకుని లోపలికి వచ్చి, ఎవ్వరు లేరు మందిరంలో. అప్పుడు ప్రార్థన ఏం జరగట్లేదు, బట్ స్టిల్ చర్చ్ ఈజ్ ఓపెన్. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ 24/7 ఎప్పుడు వచ్చినా మీకు ఓపెన్లోనే ఉంటుంది. ఎవరైనా రావచ్చు లోపలికి. ఇక్కడ మీ కులం ఏంటని అడగరు, మీ మతం ఏంటని అడగరు, ఎందుకు వచ్చారని అడగరు. ప్రార్థన చేసుకోవడానికి ఎవరైనా రావచ్చు దేవుని మందిరానికి.
ఆయన వచ్చారు, దేవుని మందిరాలకు వచ్చి ముందుకు వచ్చి అక్కడ మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. ప్రభువా, నా రికమెండేషన్ నువ్వే, నా సిఫార్ట్స్ నువ్వే. చాలామందికి చాలా చాలా రకాలైన ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ లెటర్లు పెట్టేశారు, మావోడికి కావాలని. ప్రభువా, నాకెవ్వరు లేరు, నువ్వే నా దిక్కుని దేవుని సన్నిధిలో ఒక గంట సమయం కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేసుకున్నాడు. ఆ మరుసటి రోజు ప్రమోషన్ ఆయనకే వచ్చిందనే వార్త వచ్చిందట. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. మన మందిరంలో కూడా ఆయన సాక్ష్యం చెప్పారు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం, ఏ పని వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే అనుభవం సఫలం చేయబడాలి. ప్రభువా, నేను ఒక పనికి వెళ్తున్నాను, లేదా ఒక కార్యాన్ని చేస్తున్నాను, ఇది సఫలం చేయబడినట్లుగా నీవు మనుషులతో మాట్లాడను ఆయన ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధికి మనం వస్తే ప్రభువు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆయన రాజు ముందు నిలబడ్డానికి ముందు నెహెమీయ రాజులకు రాజు అయిన దేవుని ముందు నిలబడ్డాడు. ఆయన సహాయాన్ని కోరుకున్నాడు, ఆయన కనికరాన్ని కోరుకున్నాడు. ప్రభువా, నీవు ప్రేరేపిస్తే ఎలాంటి హృదయాలైనా కదులుతాయి. హల్లెలూయా. నీవు ప్రేరేపిస్తే రాజుల మనసులు కూడా నువ్వు త్రిప్పగలవు. రాజుల హృదయాలు నీ చేతుల్లో ఉన్నాయి. ఈ రోజుల్లో దేవుని బిడ్డలుగా మనందరం బలంగా ప్రార్థించాల. సంఘముగా మనం చేపడుతున్న ప్రతి కార్యము సఫలం చేయబడాలని దేవుని సన్నిధిలో ఏం చేయాలి? మనం ప్రార్థించాలి. అనేక సభలు నిర్వహిస్తున్నాం, సువార్త సభలు నిర్వహిస్తున్నాం. లక్షలాది మంది దేవుని వాక్యాన్ని వింటున్నారు, సువార్తను వింటున్నారు. గత రాత్రి నేను బాపట్ల అనే ప్రాంతంలో ఉన్నా. ఉదయం వచ్చేసరికి 3 అయింది. ప్రయాణం చేసుకుంటూ వాక్యం అందించింది. రాత్రి 10 గంటలు నాకు మెసేజ్ ఇచ్చారు. 11:15 దాకా మాట్లాడాను. పిన్ డ్రాప్ సైలెన్స్. గ్రౌండ్లో ఉన్న వాళ్ళందరూ వేలాది మంది ప్రజలు, బాపట్లంతా అక్కడే ఉన్నట్టుంది. రాత్రి అక్కడున్న శాసనసభ్యులు, ఎమ్మెల్యే గారు ఆ మీటింగ్ ఏర్పాటు చేశారు. కోన రఘుపతి గారు అని. ఆయనే ఆ మీటింగ్ ఏర్పాటు చేసి దేవుని బిడ్డలందరినీ పిలిచి చక్కని దేవుని వాక్యం విన్నారు. ఆయన, తన సతీమణి, తన కుమారుడు, ముగ్గురు కూడా గంటసేపు దేవుని వాక్యం విని అంత ఆనందించారు. రాత్రంతా దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు, దేవుని సువార్త వెదజల్లుతున్నప్పుడు అనేక మంది సత్య సువార్తను విన్నారు. ఉన్నట్టుగా యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు, ఆయన ఎందుకు పశువుల శాలలో, పశువుల తొట్టెలో ఆయన జన్మించారు, రిక్తునిగా దీనునిగా ఎందుకు చేయబడ్డారు, ఆయన అంగీకరించడం వల్ల ఒక వ్యక్తి జీవితంలో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో అన్కాంప్రమైజింగ్ వర్డ్ ఒక గంట ప్రకటించినప్పుడు అనేక మంది తమ జీవితాలు ప్రభువు సమర్పించుకున్నారు. సంఘముగా మీరందరూ ప్రార్థించాలి. అయ్యా, మా దైవజనుడు ప్రతిరోజు ఎక్కడో చోట నిలబడి నీ వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, సువార్తను విత్తుతూ ఉన్నారు. సమయం అనక అసహ్యం మనకు ఎన్నో ప్రయాణాలు చేస్తూ నీకోసం ప్రయాసపడుతున్నారు. దైవజనులు బలపరచేయ. వారు అందిస్తున్న ప్రతి మాట నీ రాజ్యాన్ని కట్టేదిగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నారా? ఎంతమంది చేస్తానని అడిగితే మరి ఎంతమంది చేతులు ఎత్తారు నాకే తెలియదు. కానీ ఒకవేళ చేయకపోతే ఈ రోజు నుండి మొదలు పెట్టండి. దేవుని సేవకుల కోసం ప్రార్థన చేయండి. మన సంఘం ద్వారా ఈ నెలలో ప్రాముఖ్యంగా క్రిస్మస్ నెలలో సోషల్ మీడియాలో కానీ వ్యక్తిగతంగా అనేక ప్రాంతాల్లో మా కుటుంబ పరిస్థితి ఎలా ఉందంటే, ఈ క్రిస్మస్ నెలలో మా నాన్నగారు ఒక ప్రక్కకి, మా అమ్మగారు ఒక ప్రక్కకి, నేను ఒక ప్రక్కకి, బ్లెస్సీ గారు ఒక ప్రక్కకి, పాల్ గారు ఒక ప్రక్కకి, నిస్సీ గారు ఒక ప్రక్కకి, క్యాలెబ్ గారు ఒక ప్రక్కకి, గ్లోరీ అక్క ఒక ప్రక్కకి, ఇలా కుటుంబంలో అందరూ కూడా ఆయా ప్రాంతాలు వెళ్ళి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దేవుని సువార్త కోసం ప్రకటిస్తున్నప్పుడు, నిన్న పాల్ గారు మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దేవుని వాక్యం అందించారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అద్భుతమైన ప్రసంగం. లాయర్లు, అడ్వకేట్లు అందరూ వాక్యాన్ని విన్నారు. అక్కడ పాల్ గారు చక్కగా దేవుని వాక్యం అందించినప్పుడు పాల్ ఇమాన్యుల్ గారు అనేక మంది దేవుని వాక్యాన్ని విన్నారు. నేను ఒక కోర్టులో దేవుని వాక్యం అందించాను గతించిన వారంలో. జడ్జిలందరూ దేవుని వాక్యం విన్నారు. ఎంత ఆసక్తితో విన్నారంటే అంత ఆసక్తితో విన్నారు. ఇలా అనేక చోట్ల అనేక విభాగాల్లో మా నాన్నగారు గతించిన 2 రోజుల క్రితం విజయవాడలో బిఎస్ఎన్ఎల్లో దేవుని వాక్యం అందించారు. ఆయన ఒకప్పుడు దానిలో పనిచేసేవారు. రిజైన్ చేసి దేవుని సేవకు వచ్చారు. ఆ సంస్థ వారు తండ్రి గారిని పిలిచి దేవుని వాక్యం చెప్పించుకున్నారు. ఆ మేనేజింగ్ డైరెక్టర్లు, జనరల్ మేనేజర్లు అందరూ దేవుని వాక్యాన్ని విన్నారు. ఇలా 1 కాదు 2 కాదు అనేక ప్రాంతాల్లో షకీనా గ్లోరీ యొక్క హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో దేవుని వాక్యం అందించారు. డాక్టర్లు, నర్సులు, కొంతమంది పేషెంట్లు అందరూ దేవుని వాక్యాన్ని విన్నారు. చాలా గంభీరమైన సువార్త దేవుని వాక్యం. బ్లెస్సీ వెస్సెల్ గారు అనేక కాలేజెస్కి, హాస్టల్స్లో దేవుని వాక్యం అందించారు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, కుటుంబం అంతా కూడా దేవుని సేవలో బలంగా వాడబడాలని దేవుడు పిలుచుకున్నాడు. మేము ఇంట్లో కూర్చుంటే ఈజీగా వెళ్ళిపోతే రోజులు ఎవ్వరూ మమ్మల్ని అడిగేవారు లేరు. దేవుడు మాకు అన్ని విషయాల్లో సమృద్ధిని ఇస్తానే ఉన్నాడు. ఇంట్లో కూర్చున్న అన్నీ చక్కగా సరిగిపోయాయి. కానీ భారం దేవుని కోసం వెళ్ళాలి, దేవుని సువార్త ప్రకటించాలా, అనేక మంది సత్య సువార్తను వినాలి. సో ఏదైనా ఒక పని ప్రారంభించే ముందు ప్రార్థన ప్రార్థన ప్రార్థన. వరల్డ్ కాన్ఫరెన్స్ గతించిన నెలలో మనం నిర్వహించిన నవంబర్ మాసంలో
అది మన ఊహకు మించిన కార్యమే కావచ్చు. చాలా పెద్ద పని అది. ఎన్నో పరిస్థితులు, ఎన్నో రోజుల నుండి ఆ కార్యక్రమాలు నిర్వహించడానికి ప్లానింగ్ దగ్గర నుంచి, ఎగ్జిక్యూషన్ దగ్గర నుంచి, ఫైనాన్సెస్ దగ్గర నుంచి అన్ని విషయాల్లో కూడా చాలా చాలా ప్రయాస దాని వెనకాల ఉంది. నేను బ్లెస్సీ గారు చేసే పని ఒకటే. ఏ పనైనా మేము ఇద్దరం ఏదైనా మాట్లాడుకోవాల్సి వచ్చినా ముందు ప్రార్థన చేసి మాట్లాడుకుంటాం ఇద్దరం కూడా. ఇదిగో అమ్మా ఇలాంటి పనులు ఉన్నాయి, ఇదిగో ఇవన్నీ నువ్వు చేయాలా, నీకు అప్పగిస్తానంటే ఓకేనండి. ఎప్పుడు నో అని చెప్పరు బ్లెస్సీ గారు. నేను ఏ పని చెప్పినా హ్యాపీగా గ్లాడ్లీ షీ యాక్సెప్టెడ్ ఇట్. మన టీం అందరూ కూడా చాలా చక్కగా దేవుని సన్నిధిలో వాడబడుతున్న టీం అందరూ కూడా ఈ పని చేయాలి అంటే ఇంక మరలా వేరే ఆలోచన లేదు, చేసేయడమే. ఎలా చెప్పాం అలా చేయడమే. దేవుడు అంత అద్భుతమైన టీం మనకి ఇచ్చాడు. స్తోత్రం కలుగును గాక. స్త్రీలు చాలామందికి చాలా పనులు అప్పచెప్పాం. వాళ్ళందరూ కూడా అయ్యా కుటుంబం అండి, పిల్లలండి అని ఇప్పుడు అనలా. వాళ్ళు కూడా దేవుని కోసం వాడబడ్డ. ఇంత ఐక్యత, ఇంత ప్రేమ, దేవుని కార్యాల పట్ల ఇంత ఆసక్తి ఎక్కడ నుండి వస్తుంది అంటే దేవుని సన్నిధిలో ఏం చేయడం వలన? ప్రార్థన చేయడం వలన. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం, కనిపెట్టడం, ప్రతి విషయానికి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం. మా పిల్లలు కూడా అదే నేర్పిస్తున్నా. ప్రతి చిన్న విషయానికి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలా. చాలా వచ్చి అడుగుతుంటారు నన్ను, డాడీ అది కావాలి ఇది కావాలని. ఎక్కడికైనా ప్రయాణం చేసి వెళ్తున్నానంటే వచ్చేటప్పుడు ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు, వాళ్ళకి ఏదో తేవాలని. కొన్నిసార్లు కావాలనే తేను. నేను తేలేక కాదు, డబ్బులు లేక కాదు, కావాలనే తేను. డాడీ ఏమీ తేలేదంటే ఏమీ లేదమ్మా నేను వచ్చేసాను కదా క్షేమంగా, దేవుని స్తుతించండి అంటారు. ముగ్గురు 3 ప్రాంతాలకు వెళ్ళిపోతారు. ముగ్గురు ఒక నిమిషం మూడ్ ఆఫ్ అయిపోతారు. మళ్ళీ ఆ తర్వాత వచ్చి ఓకే డాడీ నువ్వు వచ్చేసావు, అదే మాకు చాలు డాడీ, సాయంకాలం తీసుకెళ్ళే బయటకు అంటారు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే ప్రతి చిన్న విషయానికి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మనం అలవాటు చేసుకోవాలి. అది చిన్నదైన పెద్దదైన, గాడ్ కేర్స్ ఫర్ ఎవ్రీ మైన్యూట్ థింగ్. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో ప్రతి చిన్న విషయంలో కూడా ఆయన పట్టించుకుంటాడు. అందును బట్టి ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగిపోవాలి. అర్తహషస్త అనే రాజు ముందు నిలబడడానికి ముందు దైవజనుడైన నెహెమ్యా దేవుని పాదసన్నిధిలో నిలబడ్డాడు. అందును బట్టి తన జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. 3వ రకమైన ప్రార్థన దగ్గరికి వద్దాం. చూడండి, ద థర్డ్ ప్రేయర్ డన్ బై నెహెమియా ఇన్ ద బైబిల్. పరిశుద్ధ లేఖనాల్లో నెహెమియా చేసిన 3వ ప్రార్థన. ఈ ప్రార్థన మీకు జ్ఞాపకం చేస్తాను. 4వ అధ్యాయం దగ్గరికి రండి. నెహెమియా గ్రంథం 4వ అధ్యాయం. ఈసారి 7 నుండి 9 వచనాలు, 7, 8, 9 వచనాలు మనం చదువుతున్నాం. చదవండి. సన్బల్లటును, టోబియాయు, అరబీయులు, అమ్మోనీయులు, అష్టోదీయులు, యెరూషలేము యొక్క గోడలు కట్టబడెను అనియు, బీటలన్నీ కూడా కప్పబడ్డాయి అని వినినప్పుడు. చూడండి, కొంతమందికి యెరూషలేము గోడలు కట్టబడ్డాయి, బీటలు కప్పబడ్డాయి అన్నప్పుడు సంతోషం రావాలా, దుఃఖం రావాలా? ఒక పడిపోయింది కట్టారు, పాడైపోయింది బాగు చేస్తున్నారు అన్నప్పుడు ఆనందం రావాలి కదా, సంతోషం రావాలి కదా. కానీ ఈ గ్రూప్ గట్ట సంతోషం రాలేదట. ఏమొచ్చిందట? ఆ మాట చదవండి, 8వ వచనం. వారు మిగులా కోపపడి. ఏమంటే ఇందులో కోపపడ్డానికి ఏముందండి? ఏదైనా ఒక పాడైపోయిన బ్రతుకును బాగు చేస్తున్నారు అంటే, పాడైపోయిన గోడలు తిరిగి నిలబెట్టారంటే వారు కోపం ఎందుకు రావాలి? ఎందుకు వారు కోపపడుతున్నారంటే అపవాది లక్షణం అదే. దేవుడు ఏదైతే చేస్తున్నాడో దానికి వ్యతిరేకంగా నిలబడ్డమే అపవాది లక్షణం. సంఘం ఏమైతే చేపడుతుందో దానికి వ్యతిరేకంగా నిలబడ్డమే లోకం యొక్క లక్షణం. దేవుని సేవకులు ఏదైతే చేపడుతున్నారో దానికి వ్యతిరేకంగా నిలబడ్డమే సాతాను ఏజెంట్ల యొక్క లక్షణం. నెహెమ్యా అంత ప్రయాసపడి అర్తహషస్త పర్మిషన్ తీసుకుని కావలసిన వనరులన్నీ సమకూర్చి యెరూషలేముకు వచ్చి అనేక మందిని మోటివేట్ చేసి ఆ ప్రాంతాన్నంతా తిరిగి బాగు చేయాలని నిర్ణయించుకుని చాలా చక్కగా పని జరిగిస్తున్నప్పుడు టోబియా, సన్బల్లటు, గెషెము అనబడేవారు, వారితో పాటు అష్టోదీయులు కూడా కలిశారట. ముందు ఒకడు, తర్వాత ఇంకొకడు, తర్వాత ఇంకొకడు, తర్వాత ఇంకొకడు, అలా శత్రు బలం, కుట్ర బలం పెరిగిపోయింది. చాలాసార్లు ఇదే జరుగుతుంది. ఒక్క వ్యక్తికి వ్యతిరేకంగా చాలామంది నిలబడతా ఉంటారు. విచిత్రం ఏంటంటే వాళ్ళందరూ వాళ్ళకు కూడా పడరు, కానీ వీళ్ళ కోసం ఏమైపోతుంటారు వాళ్ళు చాలా ఈజీగా కలిసిపోతూ ఉంటారు. చూడండి, కొంతమంది ఎవరైనా మీద నిందలేయాల్సి వచ్చినప్పుడు బద్ధశత్రులందరూ మిత్రులాగా అయిపోయి కాఫీలు, టీలు, టిఫిన్లు, పంచదారలు ఇవన్నీ ఇచ్చేసుకుని, సిస్టర్ గారు నువ్వు అంటే నాకు ఎంత ఇష్టమో. ఎందుకు అంటే ఎవరి మీద నిందలేయడానికి వీళ్ళంత ఐక్యత కలిగి ఉంటారు. వాస్తవానికి వాళ్ళకి పడే పనే కాదు, కానీ వాళ్ళ కోసం కలుస్తూ ఉంటారు. నెహెమ్యా జీవితంలో అదే జరిగింది. టోబియా, సన్బల్లటు, గెషెము, అష్టోదీయులు, ఇంక ఎంతమంది అయితే కలుస్తారో అందరినీ కలిపేసుకుని వారు మిగులో కోపపడి
ఆ తర్వాత ఏమన్నారంటే యెరూషలేము మీదకి యుద్ధమునకు వచ్చి దేనికి వచ్చేసారట? యుద్ధానికి వచ్చేసారట. యుద్ధానికి వచ్చి పని ఆటంకపరచవలనని వారందరూ కట్టుగట్టి మమ్మను కలతపరచగా, మమ్మల్ని ఏం చేశారు? కలతపరిచారు. అది అపవాది చేసే పని ఏంటంటే, ముందు నేను కలతపరచాలి, నిన్ను ఆందోళన నెట్టేయాలి, నేను కలవరంలో పెట్టేసి నువ్వు చేయాల్సిన పని చేయకుండా ఆపేయాలన్నదే అపవాది యొక్క మొదటి ప్లాన్. నువ్వు ఏ పనైనా దేవుని కోసం చేద్దాం అనుకున్నప్పుడు, ప్రార్థనలో ఎదగాలనుకున్నప్పుడు, జీవం గల దేవుని సంఘాన్ని వెంబడించాలనుకున్నప్పుడు, దేవుని చిత్తాన్ని గ్రహించాలనుకున్నప్పుడు, దేవునికి ఉద్దేశాలు గ్రహించి ఆయన కోసం వాడబడాలనుకున్నప్పుడు, నీ గుప్పిలి తెరిచి దేవుని కార్యాల కోసం సహకరించాలనుకున్నప్పుడు అపవాదిని హృదయాన్ని కలవరబడతాడు. టోబియాలు, సన్బల్లటులు, గెషములు నీ హృదయంలోకి వస్తారు. వారు నేను కలవరబెట్టేస్తూ ఉంటారు. దేవుని పని అంత ప్రాధాన్యత కాదు. దేవుని కోసం నువ్వు బ్రతకాల్సిన అవసరం లేదు. అందరూ అలాగే బ్రతుకుతున్నారు. లోకంలో అందరూ ఇష్టానుసారం బ్రతకట్లేదా? నువ్వు ఒక్కదానివే దేవుని కోసం ఎందుకు బ్రతకాలి? నువ్వు ఒక్కదానివే విశ్వాసం కలిగి ఎందుకు ఉండాలి? నీ కులమంతా దారి తప్పి జీవిస్తుంటే నువ్వు ఒక్కదానివే ఎందుకు భక్తి అని చెప్పి దేవుని వెంబడించాలి? అందరూ తమ ఇష్టానుసారంగా లోకంలో తిరుగుతుంటే నువ్వు ఒక్కదానివే ప్రార్థనని దేవుని సన్నిధిలో ఎందుకు మోకాళ్ళు వేయాలి? లోక సమాన వ్యక్తులందరూ కూడా తమకు కావాల్సిన పుస్తకాలన్నీ చదువుతూ ఉంటారు. నువ్వు ఒక్కదానివే ఎందుకు బైబిల్ చదువుకోవాలి? అపవాది కలవరబడతాడు హృదయాన్ని. నిర్మలమైన నీ మనస్సును కలవరబెడతా ఉంటాడు అపవాది. జరిగిన పని అదే. ఇప్పుడు ఈ అపవాది తమ హృదయాలను కలవరపరిచినప్పుడు నెహెమ్యా చేసిన పని ఏంటంట? ఆ తర్వాత వచ్చిన చదువుదాం, 9వ వచనం చదవండి. ఇప్పుడు ఎంత బాగుంటది అంటే, పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్న మాట, మేము మా దేవునికి చెప్పండి ప్రార్థన చేసి వారి యొక్క భయము చేత రాత్రింబగళ్ళు మేము ఉంచాం, కావలి ఉంచాం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. శత్రు భయము చేత మేము రాత్రింబగళ్ళు కావలి ఉంచాము, ఎడతెగగా ప్రార్థన చేయండి అని దేవుని వాక్యంలో రాయబడిన రీతిగా నెహెమ్యా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. మా దేవునికి ప్రార్థన చేసి అంటే ఇప్పుడు మూడో సందర్భం ప్రార్థన అంటే శత్రు బలం పెరిగినప్పుడు, హృదయం కలత చెందుతున్నప్పుడు, ఆందోళన హృదయంలోనికి ప్రాకి వస్తున్నప్పుడు, ఆందోళన హృదయాన్ని విచ్ఛిన్నం చేస్తున్నప్పుడు, కష్టాలు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు హృదయాన్ని వికలం చేస్తున్నప్పుడు ఒక క్రైస్తవునికున్న ఒకే ఒక ఆయుధం ప్రార్థన. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మేము మా దేవునికి ఏం చేశాం? ప్రార్థన చేశాం. శత్రువు నీ జీవితంలో చెలరేగుతున్నప్పుడు నువ్వు చేస్తున్న పనేంటి? నీ తోటి కోడలు నీ గురించి తక్కువగా మాట్లాడుతుందని విన్నప్పుడు నువ్వు చేస్తున్న పనేంటి? సోఫాలో కూలబడిపోయి, విచారపడిపోయి, భోజనం చేయకుండా, అన్నం మానేసి, తలస్నానం చేయకుండా, ఇష్టానుసారం ఆ సోఫాలో కూలబడిపోయి, ఇంక నేను బతకనండి, నేను చచ్చిపోతానండి, ఎవరు నాతో మాట్లాడకనంటే మరి నీ తోడుకోళ్ళు గెలిచినట్టే కదా, ఆమె విజయం సాధించినట్టే కదా, ఆమె అనుకున్న లక్ష్యం చేరిపోయినట్టే కదా. నువ్వు అంత విచారపడినప్పుడు ఎవరో నీ మీద ఒక రూమర్ క్రియేట్ చేసి మాట్లాడుతున్నావు, నువ్వు కృంగిపోతున్నావు అంటే మరి వారు విజయం సాధించినట్టే కదా. దయచేసి అలాంటి వాళ్ళకి విజయాన్ని ఇవ్వకండి. మీరు కృంగిపోయి ప్రార్థన చేసి వారి మీద విజయం సాధించండి. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. When you confront a problem, when you go through anxiety, when you suffer from worry, just kneel down in God's presence. That's where you will be consoled. నువ్వు ఓదార్చబడే సమయం, ఓదార్చబడే ప్రాంతం, ఆదరించబడే ప్రాంతం అదే. కష్టం వచ్చినప్పుడు, శత్రువులు పెరిగినప్పుడు మేము మా దేవుని సన్నిధిలో ఏం చేశాం? ప్రార్థన చేశాం. దట్స్ అ సీక్రెట్. విజయ రహస్యం అదే, విజయ రహస్యం అదే. చాలామంది అడుగుతుంటారు, వెసిలి గారు మీరు ఎల్లప్పుడూ ఆనందంగానే ఉంటారు, ఏంటంటే కారణం అని. మీ జీవితంలో సవాళ్ళు లేవంటే బోల్డ్ ఉన్నాయి సవాళ్ళు, కానీ ఎందుకు ఆనందంగా ఉండగలుగుతున్నాను తెలుసా? ఐ నో ద సీక్రెట్. దట్ సీక్రెట్ ఈజ్ ద ప్రేయర్. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడం, మోకాళ్ళు వంచడం, అంతే. అదే విజయ రహస్యం. మీరు ఎప్పుడైనా నేను కృంగిపోయినట్టు కానీ, కలవరపడినట్టు కానీ, టెన్షన్ పడిపోయినట్టు కానీ ఎప్పుడైనా చూసారా? నేవా. దేవునిలో ఆనందించడం నేర్చుకున్నాను, పరవశించడం నేర్చుకున్నాను, దేవుని చిత్తానుసారంగా ముందుకు కొనసాగడం అర్థం చేసుకున్నాను. విజయ రహస్యం ప్రార్థనలో ఉందని గుర్తించాను. ఐ ప్రే ఎ లాట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మై హార్ట్ ఈస్ కనెక్టెడ్ విత్ ద లార్డ్. దేవునితో ఇప్పుడు నా హృదయాన్ని అనుసంధానం చేసుకుంటాను. తద్వారా దేవుని కార్యాలు స్పష్టంగా నా జీవితంలో చూడగలుగుతున్నాను. నీ జీవితంలో గట్ట అనుభవంలో ముందుకు సాగిపోగలవా? అలాంటి అనుభవాన్ని నీ జీవితంలో కలిగి ఉండగలవా? నెహెమ్యా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, విజ్ఞాపన దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. అందుబడి దేవుని నుండి ఆదరణ పొందాడు, ఓదార్పు పొందాడు. నెహెమ్యా అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? చాలాసార్లు చెప్తున్నాను కదా బైబిల్లో.
చాలా పదాలకు అర్థాలు. నెహేమియా అనే మాటకు యెహోవా ఓదారుస్తాడు అని అర్థం. చెప్పండి, నెహేమియా అనే మాటకు అర్థం ఏంటి? దేవుడు నన్ను ఓదారుస్తాడు. గాడ్ కన్సోల్స్, గాడ్ కంఫర్ట్స్. దేవుడు నా కన్నీటిని తుడుచువాడు, దేవుడు నా కన్నీటిని నాట్యంగా మార్చువాడు, నా గోని పట్ట విడిపించి సంతోష వస్త్రాన్ని ధరింపచేయువాడు, నన్ను ఓదార్చువాడు నా దేవుడు. లోకమంతా నిన్ను గాయపరిస్తే ఆ గాయాలు కట్టువాడు ఎవరు? నీ దేవుడే. మనుషులందరూ నిన్ను గాయాలు చేస్తే, తమ నోటి మాటల ద్వారా నీ గాయపరిస్తే ఆ గాయాలు కట్టువాడు నీ దేవుడు. మాటల ద్వారా చాలాసార్లు మనం సమాధానం చెప్పాలనుకుంటాం, కానీ మన దేవుడు క్రియల ద్వారా సమాధానం చెప్తాడు. హల్లెలూయా. హోషేయ గ్రంథంలో మాట మీకు చూపిస్తాను చూడండి, ఎంత బాగుంటుందంటే తన ప్రజల పట్ల దేవుడు చేసే కార్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే, హోషేయ అనే దైవజనుడు చాలా చక్కని మాటను రాస్తూ ఈ మాట అంటాడు చూడండి. హోషేయ గ్రంథం హోషేయ గ్రంథము దేవుని వాక్యాన్ని మనం చదివితే, మీకా గ్రంథం రండి, మీకా గ్రంథం దగ్గరికి రండి. మీకా గ్రంథంలో చక్కని మాట పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు. తన ప్రజల పట్ల దేవునికున్న ఆధిక్యత ఎలా ఉంటుందో 7వ అధ్యాయము 15వ వచనం చదవండి ఒకసారి. మీకా గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. ఐగుప్తు దేశములో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములు ఏం చేస్తాను? నేను కనుపరుస్తా. అంటే నేను అద్భుతాలు చేస్తాను. ఐగుప్తు దినాన ప్రజలు బయటకు వచ్చినప్పుడు ఎలాంటి అద్భుతాలు అయితే నేను కనుపరిచాను, అలాంటి అద్భుతాలు నీ జీవితంలో కూడా కనుపరుస్తాను. ఇప్పుడు 16వ వచనం చదువుతున్నాం. అన్య జనులు అది చూసి తమకు కలిగిన బలమంతా కొంచెమని సిగ్గుపడి నోరు మూసుకుందురు. వారి చెవులు ఏమైపోతాయట? చెవుడెక్కిపోను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్ని జనులు ఒక విషయాన్ని చూస్తారట, అదేంటో తెలుసా? అరే, మనకున్న బలం వారికున్న బలము కంటే చాలా తక్కువ అని. కొన్నిసార్లు అధికార బలాన్ని బట్టి విర్రవీగే వాళ్ళు కొంతమంది ఉంటారేమో. అధికారులను బట్టి, రాజులను బట్టి మావాడే, మా పక్షాన ఉండువాడే అని చెప్పి కొన్నిసార్లు అధికారులను చూసి గర్వపడి విచ్చలవిడిగా చెలరైపోతున్న వాళ్ళు కొంతమంది ఉంటారేమో. కానీ ద బైబిల్ సేస్, దేవుడు అద్భుతాలు జరిగించినప్పుడు వారి బలము చాలా కొంచెమని వారు సిగ్గుపడి వారి నోళ్ళు ఏం చేస్తారట? మూసుకుంటారు. వారి చెవులు ఏమైపోతాయట? బాబోయ్ ఇంక చెప్పకండి బాబు వాళ్ళ గురించి నాకు అనే స్థానానికి వచ్చేస్తారు. కారణం ఏంటో తెలుసా? దేవుడు నీ పక్షాన్ని చేసే అద్భుతాలు అంత గొప్పగా ఉంటాయి. గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్యను మహిమపరచండి. నేను అద్భుతాలు కనుపరుస్తాను నా ప్రజల జీవితాల్లో. సవాళ్ళు ఎన్నున్నా, కలవరాలు ఎన్నున్నా, కలతలు ఎన్నున్నా, బంధకాలు ఎన్నున్నా, నేను వాటిని తెంచి నా ప్రజల పట్ల అద్భుతాలు చేసినప్పుడు వాటిని వినేవారి చెవులు చెవుడెక్కిపోవును అనే మాట చాలా ధైర్యాన్ని దేవుని బిడ్డలకు ఇస్తూ ఉంది. నెహెమ్యా ప్రార్థన చేశాడు దేవుని సన్నిధిలో, ప్రభువా నాకున్న ఈ కలతను తొలగించు, శత్రుబలం పెరుగుతుంది, నీవు నాకు సహాయం చేయమన్నప్పుడు ఆ తర్వాత భాగాలు మీరు ఇంటికి వెళ్ళి చదివితే దేవుడు నెహెమ్యా ప్రార్థన విని అద్భుతాలు చేశాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ చెప్పడానికి సమయం కాదు. కానీ చెప్పండి, నెహెమ్యా చేసిన 3 ప్రార్థనలు మేము ముందు ఉంచాను. ఒకటి, తన జీవితాన్ని సరిచేసుకుంటూ ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు. తన పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ ప్రార్థన చేశాడు. రెండవది, నెహెమ్యా ప్రార్థించాడు దేనికోసం అంటే, దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే ప్రభు సన్నిధిలో, దేవుని సన్నిధిలో నిలబడి రాజు ముందు నిలబడడానికి ముందే తన పనిని సఫలం చేసే దేవుని దగ్గరికి వచ్చాడు. ప్రభు ప్రార్థన ఆలకించి మన పనులను సఫలపరచగలిగిన వాడు. ఆ తర్వాత రాజును కలుసుకుని అర్తహషస్త దగ్గరికి వెళ్ళినప్పుడు అతను కూడా ఫేవరబుల్గా నెహెమ్యా పక్షాన నిలబడ్డాడు. అద్భుతాలు జరిగాయి. మూడవది, పని ప్రారంభించిన తర్వాత శత్రుబలం పెరిగిపోయి కుట్ర పెరిగి ఆ పనిని పాడు చేయాలని అనేక మంది ప్రయత్నం చేసినప్పుడు, హృదయం కలత చెందినప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేశాడు ఏమయ్యా? ప్రభువా, పని ప్రారంభించిన వాడు కొనసాగించేవాడు కూడా నీవే, దాన్ని ముగించేవాడవు కూడా నీవే, నీ చేతులకు నా జీవితాన్ని అప్పగిస్తున్నానని దేవుని సన్నిధిలో మనస్ఫూర్తిగా ప్రార్థన చేశాడు. ఆ తర్వాత దేవుడు శత్రుబలం అంతటి పైన నెహెమ్యాకి ఏమిచ్చాడు? జయాన్ని ఇచ్చాడు. ఈ మధ్యాహ్న కాలశంలో ఈ 3 ప్రార్థనలు దేవుని సన్నిధిలో మనం కూడా చేద్దామా? ఆ ప్యాటర్న్ మీరు గమనించండి. మొదట పశ్చాత్తాపం, రెండవది తన పని ప్రారంభంలో ప్రార్థన చేశాడు, మూడవది పని ఆటంకపరిచినప్పుడు కూడా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అలాంటి అనుభవంలోకి మనం వద్దామా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఎవ్రీబడి క్లోజ్ యువర్ ఐస్ అండ్ లుక్ అన్ టు గాడ్. ప్రతి ఒక్కరు దేవుని వైపు మనం చూద్దాం. ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుడు ఇంతవరకు మనతో మాట్లాడారు. ప్రతి మాటను మనం దేవుని వైపు కేంద్రీకరించి ఆయన వైపు మనం చూద్దాం.
ఇంతవరకు దేవుడు మాట్లాడిన ప్రతి మాటను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తూ మన జీవితాలు ప్రభువుకు అప్పగించుకుంటూ ఆయన వైపు చూద్దాం. నీ సమస్య ఎంత గొప్పదైనా, నీ సమస్య ఎంత భయంకరమైందైనా, నీ సమస్య ఎంత ఉన్నతమైందైనా దేవుడు పరిష్కరించాలనే కోరుతున్నాడు ఆయన. టోబియా, సన్బల్లట్, గెషములు నీ జీవితంలో కూడా ఉన్నారా? నీ పనిని పాడు చేయాలని, నీ దర్శనాన్ని పాడు చేయాలని, దేవుని పట్ల నీకున్న ఆశను త్రుంచివేయాలని, నీ భక్తి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని వెనకలాగాలని ప్రయత్నం చేసే టోబియా, సన్బల్లట్, గెషములు నీ జీవితంలో ఉన్నారా? ఈ మధ్యాహ్నం కలిసిన ప్రార్థించే, ప్రభువా నా హృదయం కలతతో ఉందయ్యా, ఆందోళనతో నేనున్నానయ్యా, శ్రమ నన్ను ఇబ్బంది పెడుతుంది, నీవే నా దిక్కు ప్రభు అని నెహెమ్యా ప్రార్థన చేసి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి రాత్రింబగళ్ళు కావలి ఉంచాడు. తను కాపాడుకోవాలని, తను దేవుని కొరకు సిద్ధపరచాలని, శత్రువు రాకుండానట్లుగా రాత్రింబగళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే అనుభవం నెహెమ్యాలో మనం చూస్తున్నాం. అలాంటి అనుభవంలోకి మనం వద్దామా? యవనస్తుడా, అపవాది నిన్ను శోధిస్తూ ఉన్నాడా? చేయి ప్రార్థించే బలంగా, అయ్యా నేను నీకోసం నిలబడాలని ఆశిస్తున్నానని. తమ్ముడు, దేవుని పని చేద్దాం అనుకున్న ప్రతిసారి ఏదో నిరుత్సాహాన్ని, నిరాశ నీ జీవితంలో దేవుడు అపవాది తీసుకొస్తున్నాడా? చేయి ప్రార్థించే, దేవుడు వాటిని తొలగించబోతున్నాడు. నీ జీవితంలో అద్భుతాలు ఆలస్యమవుతాయని చింతపడుతున్నావా? సహోదరి, దేవుని వైపు చూడు. ఆయన నిన్ను గమనిస్తున్నాడు, నీ ప్రార్థన వినడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. ఏం కావాలని ఈరోజు నువ్వు దేవుని సందుకు వచ్చావో, దేవుడు నీ ప్రార్థన వినడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ ప్రార్థనకు జవాబు ఇవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆయన వైపు చూడగలవా? బలమైన కార్యాలు ప్రభు నీ జీవితంలో చేయాలని కోరుతున్నాడు. ఎఫ్ మైనర్. అందరూ దేవుని వైపు మనం చూద్దాం. యేసయ్యా నువ్వెంత గొప్ప దేవుడు. చేయండి, ప్రార్థన చేయండి బలంగా. దేవుని సన్నిధి మన మధ్య ఉంది. దేవుని ఆత్మ మన మధ్య సంచారం చేస్తున్నారు. నీ ప్రార్థన వినే దేవుడు ఆయన. నీ ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆన్లైన్లో చూస్తున్న వాళ్ళు కూడా, వేర్ ఎవర్ యు ఆర్, జస్ట్ నీల్ డౌన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ లుక్ అంటు హిమ్. నీ సమస్య దేవునితో చెప్పు, నీ పరిస్థితి ఆయనకి చెప్పు. ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నతమైన స్థానానికి రావాలని కోరుకుంటున్నానని చెప్పు. ప్రభు నేను లేవనెత్తడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి అవిధేయమైన విషయాలు ఏమైనా ఉన్నాయా నీ సన్నిధిలో? దేవుని సన్నిధిలో విడిచిపెట్టే, వదిలిపెట్టు. వాటి మీద జయమేమని అడుగు. చేయకూడదనుకున్న పనే మరలా చేస్తున్నావా? అడుగు. యేసయ్యా నాకు విడుదల ఇవ్వండి అయ్యా, నన్ను విడిపించండి స్వామి, బంధకాలు తెంచండి అయ్యా, నా మీద నా కాడి తొలగించండి అయ్యా, ప్రేమించలేకపోతున్నానయ్యా, క్షమించలేకపోతున్నానయ్యా, అతిశయాన్ని వదిలిపెట్టుకోలేకపోతున్నాను, గర్వాన్ని వదిలిపెట్టలేకపోతున్నాను, నన్ను క్షమించండి, ప్రతి చిన్నదానికి కృంగిపోతున్నానయ్యా, నన్ను క్షమించండి అని దేవుని సన్నిధిలో ఒప్పుకో. దేవుడు నీ జీవితాన్ని కరుణించాలని కోరుతున్నాడు ఆయన. లేవనెత్తాలని ఆశపడుతున్నాడు ఆయన. నెహెమ్యా తన కార్యము సఫలపరచబడాలని దేవుని సంధికి వచ్చి ప్రార్థన చేశాడు. అర్థహశస్త ముందు నిలబడ్డానికి ముందే రాజులకు రాజైన ప్రభు పాదాల దగ్గర నిలబడ్డాడు. తనకు తెలుసు తన పని ఎక్కడ సఫలమవుతుందో. కృపా సింహాసనం దగ్గర మన పనులు సఫలమవుతాయని నమ్ముదామా? విశ్వాసంతో ఆయన వైపు మనం చూద్దామా? వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పరుగులెత్తాలని ఆశిస్తున్నావు, కానీ అన్నిటికన్నా ప్రాముఖ్యంగా రాని దేవుని దగ్గరికి, ఆయన పాదాల చెంత మొర్రపెట్టు. దేవుడిని ప్రార్థన వింటున్నాడు. హల్లెలూయా. కలత చెందినప్పుడు, శత్రుబలం పెరిగిపోయినప్పుడు నెహెమ్యా దేవుని సంధికి వచ్చి ప్రార్థన చేశాడు. మానక దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. అలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉందామా? అందరం కూడా ప్రార్థనలు ఏకీభవిద్దాం. యేసయ్యా నువ్వు గొప్ప దేవుడయ్యా, నా ప్రార్థన ఆలకించువాడు గనుక నీకు స్తోత్రాలయ్యా అని దేవుని వైపు మనం చూద్దాం. ప్రభువా మేలు చేయండి అయ్యా, కనికరించండి స్వామి, అద్భుతం చేయండి అయ్యా, బలమైన నీ కార్యాలు మా జీవితంలో జరిగించండి అని అందరం ప్రార్థన చేద్దాం. దేవుని సేవకునిగా మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఒక్కొక్క అంశాన్ని ప్రార్థన చేస్తున్నప్పుడు అందరూ కూడా ఈ ప్రార్థనలు ఏకీవించండి. దేవుడు మీ ప్రార్థన వింటున్నాడు. విశ్వాసంతో అందరూ కూడా ఈ ప్రార్థనలు ఏకీపిద్దాం. దేవుని మందిరంలో మనం ఉన్నాం. ఆయన అభిషేకం నిలిచిన స్థలంలో మనం ఉన్నాం. బ్రింగ్ యువర్ కన్సర్న్ into the presence of God. నీకున్న పరిస్థితి ప్రభుతో చెప్పు. విశ్వాసానికి అర్థం దాన్ని కొనసాగించి దేవుని వైపు చూడు. ప్రభు నీ బంధకాలు తెంచబోతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ కొరకు గొప్ప ద్వారాలు దేవుడు తెరవబోతున్నాడు. ఏ ప్రార్థన అయితే నువ్వు చాలా కాలంలో చేస్తున్నావు, దేవుడు ఆ ప్రార్థనను స్తుతిగా మార్చబోతున్నాడు. ఈ రోజున నీ జీవితంలో అద్భుతాలు చేసడానికి సామర్థ్యం కలిగిన దేవుడు తన కార్యాలు నీ జీవితంలో జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు చేయాల్సిందల్లా నిన్ను పూర్తిగా సమర్పించుకుని దేవుని వైపు చూడు. నీ జీవితంలో మేలు చేసే దేవుడు ఆయన, గొప్ప కార్యాలు జరిగించే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందరం ప్రభు వైపు మనం చూద్దాం. ఒక్కొక్క అంశం గురించి నేను ప్రార్థన చేస్తుంటాను దేవుని సేవకునిగా. మీరు కూడా ఆ ప్రార్థనలో ఏకీవించండి.
మొట్టమొదటిగా ఎవరైతే మీ జీవితాలు దేవునికి తిరిగి సమర్పించాలనుకుంటున్నారో, ప్రభు కార్యాల కొరకు మిమ్మల్ని సంసిద్ధులుగా చేసుకోవాలనుకున్నారో, అందరూ ఈ ప్రార్థనలు ఏకీవించండి. ప్రేమగల తండ్రి, ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థన రోజున మమ్మల్ని అందరినీ నీ సన్నిధికి తోడుకుని వచ్చావయ్యా. ఎంతోమంది రావాలనుకున్న రాలేకపోయారు, ఎంతోమంది రావాలని ఆశ ఉన్నా రాలేని పరిస్థితుల్లో వారు ఉన్నారయ్యా. హాస్పిటల్ ఐసీయూల్లో బెడ్ల మీద పరుండి ఉన్నారు ప్రభు. ఎంతోమంది ప్రయాణాల్లో ఉండిపోయి ఉండొచ్చు, ఎంతోమంది రకరకాల పరిస్థితుల్లో ఉండిపోయారు. కానీ మమ్మల్ని అందరినీ నీ సన్నిధి తీసుకొచ్చి ప్రార్థించు వారంగా, విజ్ఞాపన చేయు వారంగా మమ్మల్ని నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ మధ్యాహ్న కాల సన్నిధిలో ప్రార్థన చేస్తున్న ఎవరైతే మా ప్రియులు తిరిగి నిన్ను వెంబడించాలని, నీ మార్గాల్లో పయనించాలని, నీ వాక్య ప్రకారం జీవించాలని, నీ చిత్తాన్ని జరిగించాలని ఎంతమంది అయితే తీర్మానం తీసుకుంటున్నారో, ప్రతి తీర్మానాన్ని మీరే అంగీకరించి అయ్యా వారిని తిరిగి నూతన పరచుమని కోరుతున్నాం. బలమైన నీ ఆత్మశక్తితో ప్రతి ఒక్కరు నింపండి. పరిశుద్ధాత్మ దేవుని బలంతో ప్రతి ఒక్కరిని మీరు సంధించండి అయ్యా. నూతన కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించండి స్వామి. ఆశీర్వదించండి అయ్యా. తమను తామునికి సమర్పించుకున్న వారి జీవితాలను మహిమ కార్యాలు జరిగించే దేవుడు గనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామో బలపరిచి నడిపించండి అయ్యా. అద్భుతాలు చేయండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో మీ చేతులు ఎత్తిన మీకోసం నేను ప్రార్థన చేస్తాను. హూ ఎవర్ ఈ సఫరింగ్ ఫ్రమ్ ఎనీ కైండ్ ఆఫ్ సిక్నెస్ ఆర్ డిసీజ్, ఎలాంటి వ్యాధి బలహీనతతో బాధపడుతున్న మీ చేతులు ఎత్తిన ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో యెహోవా రాఫా అని నీకు పేరుంది కదయ్యా. స్వస్థపరచు దేవుడు నేనని వాగ్దానం చేశావు. స్వస్థత నీకు శీఘ్రంగా లభించినన్నావు ప్రభువా. నీ వాగ్దానాలు నీ ప్రజల జీవితంలో ఈ మధ్యాహ్న కాలం నెరవేర్చమని ప్రాధేయపడుతున్నాం ప్రభువా. స్వస్థపరచు అడుగు నీవు నాయన. నీలో బలం ఉందయ్యా, నీలో శక్తి ఉందయ్యా, నీలో అపారమైన అధికారం ఉంది ప్రభువా. ఆనాడు దురాత్మల మీద అధికారాన్ని ప్రభువా ఈ లోకంలో జీవించిన కాలంలో చూపించావు. అనేక రోగాలను స్వస్థపరిచావు. ఆనాడున్న దేవుడు ఈనాడు మా మధ్య సజీవుడిగా ఉన్నందుకు నీకు స్తోత్రాలయ్యా. ప్రతి రోగాన్ని, ప్రతి రుగ్మతను యేసు నామములో బంధిస్తున్నాను ప్రభువా. ప్రభువా విశ్వాసంతో నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ప్రతి విధమైన వ్యాధి యేసు నామములో దూరపరచబడును గాక. ప్రతి విధమైన మానసిక రుగ్మత, బలహీనత యేసు నామములో దూరపరచబడును గాక. ఎంతమంది అయితే హిస్టీరియాతో బాధపడుతున్నారో యేసు నామములో వారికి విడుదల కలుగును గాక. హల్లెలూయా. అల్జీమర్స్ తో ఎంతమంది అయితే బాధపడుతున్నారో యేసు నామములో వారికి విడుదల కలుగును గాక. డిప్రెషన్ లో ఎంతమంది అయితే ఉన్నారో యేసు నామములో వారికి విడుదల కలుగును గాక. యాంగ్జైటీ డిజార్డర్ లో ఎంతమంది అయితే ఉన్నారో యేసు నామములో వారికి విడుదల కలుగును గాక. దేహంలో ప్రతి రుగ్మత యేసు నామములో స్వస్థపరచబడును గాక. సోరియాసిస్తో ఎంతమంది అయితే బాధపడుతున్నారు ఇప్పుడే వారి దేహాల ముట్టండి నాయన, స్వస్థత దయచేయండి. ఓ దేవ, ఎముకలు సమస్యతో ఎంతమంది అయితే బాధపడుతున్నారో యేసు నామములో వాటిని ముట్టి లేవనెత్తండి ప్రభువా. ఓ దేహంలో ఆయా స్థలాల్లో గడ్డల ద్వారా ఎంతమంది అయితే బాధపడుతున్నారో ప్రతి ట్యూమర్, ప్రతి బల్జ్ యేసు నామములో అణిగిపోవునుగా కని ప్రకటిస్తున్నాం ప్రభువా. ఎంతమంది అయితే గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారో, కిడ్నీ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారో, లివర్ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు, గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఎంతమంది అయితే బాధపడుతున్నారో యేసు నామములో ఇప్పుడే వారికి విడుదల కలుగును గాకని ప్రకటిస్తున్నాం ప్రభువా. రక్త సంబంధ వ్యాధులతో ఎంతమంది అయితే బాధపడుతున్నారో యేసు నామములో వారికి విడుదల దయచేయండి ప్రభువా. ఓ నాయన, అనేక మంది స్త్రీలు నాయన ప్రభువా, స్త్రీలకు సంబంధించిన సమస్యల ద్వారా ఎంతమంది అయితే బాధ అనుభవిస్తున్నారో యేసు నామములో ఇప్పుడే వారి జీవితంలో అద్భుతం జరుగును గాకని ప్రకటిస్తున్నాం ప్రభువా. మెదడు సంబంధ వ్యాధుల్లో ఎంతమంది అయితే బాధపడుతున్నారో యేసు నామములో వారికి విడుదల కలుగును గాక. కంటి సంబంధ వ్యాధులు యేసు నామములో తొలగిపోవును గాక. ఓ దేవా, నాలుక నోటిలో పుండ్లు కలిగి ఉండి ఎంతమంది అయితే బాధపడుతున్నారో యేసు నామములో వారికి విడుదల కలుగును గాకని ప్రకటిస్తున్నా ప్రభువా. ఇంటెస్టైన్స్ సమస్యలతో ఎంతమంది అయితే బాధపడుతున్నారో యేసు నామములో వారికి విడుదల కలుగును గాక. హల్లెలూయా. ఆర్థరైటిస్ తో ఎంతమంది అయితే బాధపడుతున్నారో యేసు నామములో వారికి విడుదల కలుగును గాక. హల్లెలూయా. ప్రభువా, ఇప్పుడే నీ శక్తిని దేహాల్లో ప్రోక్షించి ప్రతి వ్యాధిని దూరపరచండి అయ్యా. స్వస్థపరచు నీ చేతికి వారిని అప్పగిస్తున్నాం ప్రభువా. మేలు చేసి నడిపించండి. మరణ పడకల మీద ఎంతమంది అయితే ఉన్నారు 2 లేదా 3 రోజుల కన్నా ఎక్కువ బ్రతకని డాక్టర్ల ద్వారా డిక్లేర్ చేయబడిన వారిలో నీ జీవాన్ని ప్రోక్షించండి ప్రభువా. వారి జీవాన్ని పొడిగించండి అయ్యా. మరణము తప్పించండి నీ వశమని వాక్యంలో ఉన్నారు ప్రభువా. నీ సాక్షులుగా వారు నిలబెట్టి వాడుకోండి ప్రభువా. ఎంతమంది అయితే ఆర్థికంగా చితికిపోయారో మీ చేతులు ఎత్తండి, ప్రార్థన చేస్తాం. ఆర్థిక సమయ ఇబ్బందుల నుంచి ఎంతమంది అయితే బయటకు రావాలనుకున్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, మా ప్రియులు ఎంతమంది అయితే ఆర్థికంగా సమస్యలు అనుభవిస్తున్నారో అయ్యా, ఇంటిలో ప్రతిరోజు కావాల్సిన అవసరాలు కనీసం తీర్చబడక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, బిడ్డల స్కూళ్ళకు నాయన ఫీజులు కట్టలేక, కాలేజీల్లో
అడ్మిషన్ ఫీజులు చెల్లించలేక ఎంతమంది అయితే చదువుల మధ్యలో ఆపేయాలని ఆశిస్తున్నారో ప్రభు, ఆ కుటుంబాలను ఒకసారి ముట్టండి నాయన. కనికరించిన వారి చేతుల కష్టార్జితమైన ఆశీర్వదించండి. చేతి నిండా వారికి పని ఇవ్వండి ప్రభువా. నమ్మకంగా పని చేయడానికి కావాల్సిన శక్తి వారికి దయచేయండి. అవకాశాలు వారికి ఇవ్వండి ప్రభువా. వడ్డీలు కట్టలేక ఎంతమంది అయితే ఆత్మహత్య తలంపులతో ప్రేరేపించబడుతున్నారో వారికి ఏ రూపంలో అయినా నువ్వు సహాయాన్ని పంపించమని కోరుతున్నాం ప్రభువా. లేవనెత్తండి స్వామి. ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసిన దేవుడు నాయన, నీ ఆశీర్వాదం వారి మీద కుమ్మరించండి నాయన. ఏ కుటుంబం నశించిపోవడం నీకు ఇష్టం లేదు ప్రభువా. వారందరూ లేవనెత్తి బలపరుచు కృపలో వాడుకునే అద్భుతాలు చేయండి. సంతానాలేమితో ఉన్న వారి చేతులు ఎత్తండి, ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, మా ప్రియులు ఎంతమంది అయితే సంతానాలేమితో ఉన్నారో, పెండ్లాయి బిడ్డలు లేక ఎంతమంది అయితే ఇబ్బందులు పడుతున్నారో, పెండ్లాయి 5, 10, 15, 17, 20 సంవత్సరాలు అయ్యి ఇంకా పిల్లలు లేక ఎవరైతే ఉన్నారో విశ్వాసంతో నీ వైపు చూస్తున్నారు. నువ్వు సృష్టికర్తవు నాయన, నీకు అసాధ్యమైంది ఏది లేదు నాయన. డాక్టర్లకు మించిన డాక్టరు నీ రక్తం దేవి ఔషధం ప్రభువా. వారి జీవితాలు అద్భుతం చేయమని కోరుతున్నా ప్రభువా. ఎంతో మంది నాయన కృంగిన స్థితిలో బహుశా ఉండుండొచ్చు. ఆ పరిస్థితిలో వారు లేవనెత్తండి అయ్యా. గొప్ప ఆనందం వారి హృదయాల్లో దయచేయండి. మహిమతో వారు నింపండి, కార్యాలు జరిగించండి. ఉద్యోగాల కోసం మా ప్రియులు ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారో యేసు నామములో వారి జీవితాలు అద్భుతాలు జరుగును గాకని ప్రకటిస్తున్నాం ప్రభువా. ప్రమోషన్ల కోసం ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో, వివాహాల కోసం ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారో, ఎగ్జామ్స్లో రిజల్ట్ కోసం ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారో ప్రభువా, వారికి రావాల్సిన ధనము నాయన వచ్చినట్లుగా ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి. గృహ నిర్మాణాల కోసం ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారో అద్భుతాలు చేయండి. స్థలం కొందామని ఎవరికో డబ్బులు ఇచ్చి ఆ రిజిస్ట్రేషన్లో జరక్క ఇబ్బంది పడుతున్న కుటుంబాలను ఇప్పుడే నీ చేతిలో పెడుతున్నాం ప్రభువా. ఓ దేవా, వారి జీవితం పట్ల ఒక మేలు మీరు చేయమని కోరుతున్నాం ప్రభువా. ఎవరైతే నన్ను విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని ఆశిస్తున్నారో నీ చిత్తాన్ని బట్టి వారు నడిపించండి. వీసా ప్రాసెసింగ్లో ఎంతమంది అయితే హోల్డ్లో ఉండిపోయిన వీసాలు యేసు నామములో వాటి అనుగ్రహించండి ప్రభువా. కరోనా మరలా ప్రపంచం అంతా వ్యాప్తి చెందబోతుందని వార్తల్లో మేము వింటున్నాం. స్వామి కనికరించండి అయ్యా. మా దేశాన్ని ముట్టండి అయ్యా. మా రాష్ట్రాలను ముట్టండి ప్రభువా. కరోనాతో గతించిన 2.5 సంవత్సరాలు వెలువెల్లాడిపోయిన ప్రపంచాన్ని ఒక్కసారి కనికరించండి ప్రభువా. మేలు చేయండి అయ్యా. ఒమిక్రాన్ BF7 వేరియంట్ని యేసు నామములో బంధిస్తున్నాం ప్రభువా. కనికరించండి స్వామి. నీ కృప లేకపోతే మేము అడుగు అడుగు కూడా వేయలేం ప్రభువా. మేలు చేయండి అయ్యా, మేలు చేయండి ప్రభువా. ఎవరైతే విశ్వాసంలో బలం పొందాలనుకుంటున్నారో వారిని కనికరించండి. భక్తి జీవితంలో స్థిరంగా ఉండాలని నిర్ణయం తీసుకునే వారిని కనికరించండి. భర్త మారాలని ఎంతమంది అయితే భార్యలు ప్రార్థన చేస్తున్నారో ప్రార్థనలు అంగీకరించండి. భార్యలో మార్పు రావాలని, రక్షణ పొందాలని, బాప్తిస్మంలో సాక్ష్యం ఇవ్వాలని ఎంతమంది అయితే పురుషులు తమ కుటుంబాల్లో తమ భార్యల నిమిత్తం ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన అంగీకరించండి. దారి తప్పిపోయిన బిడ్డల కోసం తల్లిదండ్రులు ఎంతమంది అయితే నీ సన్నిధిలో కన్నీళ్లు కారుస్తున్నారో వారందరూ మీరు లేవనెత్తండి ప్రభువా. నీ వెలుగు, నీ దివ్య వెలుగు కుటుంబాల మీద ఉంచండి అయ్యా. ఓ నీ ప్రసన్నత వారి మీద ఉంచండి నాయన. అపవాదిక ప్రతి కార్యాన్ని యేసు నామములో బంధిస్తున్నాం ప్రభువా. భార్యాభర్తల మధ్య శాంతిని దొంగిలిస్తున్న అపవాది శక్తుల ప్రభావాన్ని యేసు నామములో బంధిస్తున్నాం ప్రభువా. విడాకుల కోసం పరిగెడుతున్న భార్యాభర్తలు అయ్యా తిరిగి కలవడానికి మీరే సహాయం చేయండి ప్రభువా. కుటుంబాలు కట్టండి నాయన, మేలు చేయండి అయ్యా. మా ఆత్మీయ తల్లిదండ్రుల కోసం నిజంలో ప్రార్థన చేస్తున్నాం. మంచి ఆరోగ్యంతో వారిని నీ సేవలో వాడుకోనండి. దైవజనుల కోసం ప్రార్థన చేస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభువా. ఈ పరిచర్య ద్వారా క్రైస్ట్ వర్షిప్ సెంటర్ నాయన జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ ద్వారా, క్రిస్టియన్ లీగ్ ద్వారా మీరు చేస్తున్న గొప్ప గొప్ప కార్యాలను బట్టి, అందిస్తున్న సత్య సువార్త వాక్యాధారితమైన ఈ వాక్యం అనేక మంది వినడం ద్వారా కుటుంబాలను కడుతున్నారు ప్రభువా. నీకు స్తోత్రాలు. అనేక మందిని బలపరిచి మరింత గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా. ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తున్నాం. మా నాయన రాష్ట్రాన్ని ఉద్యోగపరచండి, మా ప్రాంతాన్ని ఉద్యోగపరచండి అయ్యా, మా పట్టణాన్ని ఉద్యోగపరచండి, మా సంఘాన్ని ఉద్యోగపరచండి అయ్యా. ప్రతి ఒక్కరూ మోకాళ్ళ ప్రార్థనలో బలమైన ప్రార్థన యోధులుగా సిద్ధపరచబడ్డానికి మీరు సహాయం చేయండి. ప్రతి ఫలాన్ని ఆశించకుండా నీ కోసం పనిచేసే యోధులను మీరు లేవనెత్తండి నాయన. ఎందుకంటే మేము చేసే ప్రతి పనికి నువ్వు ప్రతిఫలం ఇచ్చే దేవుడు కనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ పరిచర్య కోసం తమ గుప్పిళ్ళు తెరిచి పరిచర్యను ప్రోత్సహిస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. 100 ఫలం దాయిచ్చండి. మా ఊహకు స్థాయికి మించిన ప్రాజెక్ట్ మెడికల్ సెంటర్ నిర్మాణం ప్రభువా ఎంతవరకు మీరు తీసుకొచ్చారు నీకు స్తోత్రాలు. ఇక ముందు కూడా నడిపించే దేవుడు కనుక నీకు వందనాలు. ఎవరెవరి హృదయాలు మీరు ప్రేరేపిస్తారో నేను ఆ కార్యం జరగడానికి నీ పనిని నీవు జరిగించమని కోరుతున్నాం ప్రభువా. ప్రతి హస్తాన్ని నింపండి, అద్భుతాలు చేయండి. ఈ పరిచర్య కోసం ప్రార్థన చేస్తున్న ప్రియులందరూ దీవించండి. ఆన్లైన్లో ప్రతి ప్రార్థనలో ఏకీవిస్తున్న మా ప్రియులు కొన్ని వేల కుటుంబాలు నాయన యూట్యూబ్ ద్వారా, నాయన ట్విట్టర్ ద్వారా,
ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా నీ వాక్యాలు వింటున్న ఆయన తమ జీవితాలు సరి చేసుకుంటుండగా వారందరూ మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. బలపరిచి కృపలో వాడుకోనండి. ఈ క్రిస్మస్ సీజన్లో మనస్సు తెరిచి నిన్ను ఆరాధించడానికి ప్రతి ఒక్కరికి కృపను అనుగ్రహించమని ఘనతయు మహిమయు ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరిట ఈ మా మనవులు సమర్పించి వేడుకొనిచున్నాము తండ్రి. దేవుని బిడ్డలందరూ గట్టిగా చెప్దాం ఆమేన్.